హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బళ్ళారిలోని మ్యూజియం ఫ్రెండ్స్. ఇది అంటే సైన్స్ స్టూడెంట్స్ మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రావచ్చు. మీకు కావాలంటే లొకేషన్ పెడతాను కామెంట్ బాక్స్లో, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కూతురు రూపంలో నుంచి మానవ రూపంలోకి ఎలా వచ్చారనేది ఈ విజువల్ మీకు కళ్ళ కొట్టినట్లు చూపిస్తాము. మనకు కొద్దిగా అనిపిస్తుంది. అలా కొద్ది సెలెక్టర్ టైం రాస్తుంది. సొరచాప అల్లిలా సొరచాప. చూసారు ఫ్రెండ్స్, పూర్వకాలంలో జరిగిన అగ్ని లావా ఇది. ఇదైతే డ్రాగన్స్, అంతరించిపోయిన డ్రాగన్స్. ఇదైతే డ్రాగన్ ఎముకలు, శిలాజాలు అంటారు. చిన్న చిన్న మొక్కలు, ఫారెస్ట్లో ఉండే ప్రతి ఒక్క జంతువులు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఎన్నికలు చూసినట్లయితే పూర్వీకులు ఎలా మనిషి రూపంలోకి వచ్చారనేది కళ్ళకు కట్టినట్టు విజువల్ బొమ్మల రూపంలో అయితే మనం చూడవచ్చు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మానవులు రూపంలోకి అభివృద్ధి చెందిన తర్వాత వ్యవసాయం నేర్చుకున్న పద్ధతిని ఈ చిన్న విజువల్ చూపించారు. చూడండి ఫ్రెండ్స్, అయితే చిన్న చిన్న గవ్వలు, మెరుపులు, ప్రతి ఒక్క అంటే ఇది వచ్చేసి మనకైతే దీన్ని బళ్ళారిలోని సైన్స్ ఎగ్జిబిషన్గా దీన్ని ఏర్పాటు చేశారు. సైన్స్ వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఉండే పక్షులు కానీ, ఇక్కడున్న శిలాజాలు కానీ అంతరించిపోయినట్టు మనకైతే చాలా వరకు తెలియదు. మన కూతురు రూపంలో నుంచి మంచి రూపంలోకి ఎలా వచ్చారనేది చెట్ల పైన తిరిగే వాళ్ళంట. అలాగైతే ఇలా చూస్తే ఫ్రెండ్స్, ఈ విజువల్ అయితే కోతుల రూపంలో నుంచి మనుషులు జంతువులు కాకున్నట్ల ఆకుల్ని, కొమ్మల్ని, పండ్లని తినే విజువల్ ఇది. మీరు చాలా బాగా గమనించవచ్చు. ఇక్కడైతే ఆకులు, కొమ్మలు చూడవచ్చు. అలాగే ముందు జంతువులను పెట్టడం. ఇక్కడైతే రైతున్న జంతువులను వేటాడి తినేవాళ్ళు. ఇదైతే జంతువులను వేటాడే ప్రక్రియ ఇది. అలాగే ఆ జంతువుల నుంచి వచ్చిన మాంసం, కళేబరాలు మీరైతే చూడవచ్చు. మానవుడు నిప్పును అంటించుకొని వేడి చేసుకొని తినే పద్ధతి ఇది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడైతే చివరిలో పెద్ద పెద్ద జంతువులు తింటున్నారు. నేనైతే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు చెప్పాలని దీన్ని ఫస్ట్ విజువల్ చూస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే చాలా స్పష్టంగా చూపిస్తాను. నాకైతే మన యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అయితే రావడం లేదు. జస్ట్ నేను ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే నాకున్న ఫాలోవర్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అంతా వాళ్ళని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు అలాగే చూడండి, సింహాల నుంచి మనుషులు భయపడకుండా, అలాగే జింకలు వేటాడే పద్ధతి కానీ, అది జింకలు ఫ్రెండ్స్. ఇక్కడ నిప్పండించుకొని తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయుధాలు తయారు చేసుకునే పద్ధతి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైనది. సైన్స్ వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నాకైతే ఎటువంటి లాభం అయితే లేదు ఈ వీడియో నుంచి. వాళ్ళకైతే యూజ్ కావచ్చు, చిన్న వాళ్ళు ఉంటారు కదా, 10th లోపు ఉన్న వాళ్ళకి. నిప్పును రా చేసుకుంటున్నారు. అలాగే ఈ విజువల్ అయితే వాళ్ళు తినే ప్రక్రియ. ఇక్కడైతే మాంసం ఫ్రెండ్స్, దేశంలో ఎన్ని గ్రానైట్ రాళ్ళు ఉన్నాం అనేది ఇక్కడైతే మనం వెనకాల చూడవచ్చు. ప్రతి ఒక్క గ్రానైట్కి పేరు కానీ ఇస్తారు.
మనం గ్రానైట్ వర్క్ చేస్తుంటాం కానీ ఇవి ఉన్నాయని మనకైతే అసలు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే స్పెషల్ ఉన్న దీంట్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ ఒరిజినల్ అంట, తాగకూడదని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే చాలా రిస్క్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్రెండ్స్ నాకైతే మాటలు రావడం లేదు, భయం వేస్తుంది కొద్దిగా. ఇది అయితే చూడండి ఫ్రెండ్స్, మన ఏపీ కానీ కర్ణాటక కానీ ఎవరైనా మన సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా చూడాల్సిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పుట్టుక ఎలా జరుగుతుందని ఇది. చిన్నపిల్లలు పుట్టేటప్పుడు ఎలా ఉంటారు అనేది. నేను బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేయలేదు, చూపిస్తున్నాను మీకైతే. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనైతే మనిషి హెల్త్ బాగాలేకపోతే మనిషికి వచ్చే జబ్బులు, మనిషిలో ఏ అవయవం అయితే ఇంపార్టెంటో ఈ రూపంలో మనకైతే చూపిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి అంబులెన్సు, డాక్టర్సు, ప్రతి ఒక్క అవయవాలు ఇక్కడ ఫోటో రూపంలో కానీ ఇక్కడ బాక్సులో ఊపిరితిత్తులో ఇవన్నీ విజువల్ బాగా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఉన్న ఏ వస్తువులను తాకూడదన్నారో మీకు తొందరలో మొత్తం అన్నీ చెప్తాను. కానీ ఫ్రెండ్స్, దగ్గర అయితే ఇది అస్థి పంజరం ఫ్రెండ్స్. నేను చూస్తే భయం వేస్తుంది, దీని దగ్గర ఎక్కువ మాట్లాడను నేను. అయితే ముందు రండి. ఇది చిన్నపిల్లల అస్థి పంజరం ప్లాస్టిక్తో తయారు చేసింది. ఇదంటే నిజమైన అస్థి పంజరం అనేది. ఇదైతే అస్థి పంజరాలు ఎన్ని ఎముకలు ఎన్ని అని. ఇదైతే చిన్న పిల్లోడు పుట్టుక ఎలా ఉంటుంది గర్భంలో ఉన్నప్పుడు అని ఇక్కడ కానీ నువ్వు విజువల్ అంటే బాగా చూపి. ఓకే, ముందు ఇది ఊపిరితిత్తులు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్, ఇవన్నీ రియల్గా ఉంటుంది. ఏముంది ఇది కాలేయం. అది చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కదాన్ని నాకైతే ఇది నేమ్ గుర్తుపట్టి కావాలో ఇక్కడ ఒరిజినల్గా ఉన్నాయి. చూడండి, బ్లడ్ ఉంది. నేనేం చెప్పుకోకపోతే ఏమనుకోకండి. ఇదైతే పేగు ఫ్రెండ్స్, ఇది కాలేయం ఫ్రెండ్స్. ఇది కాలేయం ఏదో ఉంది. ఇక పేర్లు ఇచ్చారు కానీ నాకు చదువు ఓపిక లేదు. నేను బొమ్మలు చూస్తూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఊపిరితిత్తులు. ఇదైతే దంతా ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్. ఇదైతే కన్ను ఫ్రెండ్స్. ఇది కన్ను. ఇదైతే పుర్రె. ఇప్పుడు మనం దీంట్లో అతి ముఖ్యమైనది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బెడ్లో ఒక మనిషిని పనిపెట్టి మనిషి రూపంలో ఉండే అవయవాలను ఎంత ఏర్పాటు చేశారు. మనిషికి కావాల్సిన హెల్త్ మొత్తం అన్ని మెడికల్ కానీ డాక్టర్ కానీ అంబులెన్స్ కానీ మొత్తం మనకైతే చూపించారు. డిస్ట్రిబ్యూట్ ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే గ్రహాలు ఫ్రెండ్స్. ఇది గ్రహాలని ఉంటాయని మనకి చూపిస్తారు కదా, ఇవన్నీ చూడండి. ఇదైతే చంద్రుడి యొక్క భూమి. ఇక్కడైతే వాళ్ళు వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు చూడొచ్చు. నాకైతే ఎక్కువ మంది పేషెంట్ అయితే చూడండి. ఫస్ట్ సెంటర్ పైన అమెరికా అయినా ఇలాంటివి అతి ముఖ్యమైనవి అయితే ఇక్కడ మన ఫోటో రూపంలో మనకి ఏర్పాటు చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యూజియంలో అతి ముఖ్యమైన ప్లేసెస్ చూపిస్తున్నాను. ఎవరైనా ఒక నిర్మాణం కానీ ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఒక ప్రాంతం ఎంచుకునేటప్పుడు దానికి కావాల్సిన ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. మీరు వీడియో మాత్రం ఎండ వరకు తీసుకోకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్స్, ఈ బిల్డింగ్స్, చిన్న ఈ ప్రాంతంలో ఫ్లైట్ మెయిన్ ఈ బిల్డింగ్స్, పక్కన ఉన్న షెడ్స్, చిన్న రూమ్స్, ఎయిర్పోర్ట్, రోడ్డు,
ఈ విభాగంలో దీన్ని అయితే చూసినాము. ఇక్కడ ఫ్రెండ్స్ చూసినట్లయితే ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఒక ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు దానికి కావాల్సిన సామాన్లు కానీ అక్కడ విద్యుత్ కానీ చెట్లు కానీ పక్కన ప్రాంతంలోనే వాటర్ కానీ టెంపుల్స్ ప్రతి ఒక్క తుంగభద్ర ఇక్కడ మీకు తర్వాత ట్విస్ట్ ఏమనేది చెప్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది తోరంగల్ ఫ్రెండ్స్, తోరంగల్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొండపైన ఒక డ్యామ్ని నిర్మిస్తే ఎలా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దాని దగ్గర చూద్దాం లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, ఒక రిజర్వ్లో అంటే ఒక చెరువులోనూ ఏవేవి జంతువులు బతకగలవో ఎన్ని ఉంటాయి అని ప్రతి ఒక్క జీవిని దీంట్లో పెట్టారు. ప్రతి ఒక్క జీవిని చూపించారు ఫ్రెండ్స్. బాంబేలో అయితేనేమి ప్రతి ఒక్క దాంతో రాయి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు మీరు భయపడతారు ఫ్రెండ్స్. ఒక అడవిలోన ఒక తేలు నుంచి పాము దగ్గర వరకు ఏమేమి నిర్మించగలవు, పువ్వులు చెట్లు కొమ్మలు అన్నీ మీరు చూడొచ్చు. నాకే భయం వేసింది, బయటకు వస్తావేమో అన్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనతో పాటు సహజంగా ఉండే జంతువులు ఇవి. కానీ మనం ఒక ఫారెస్ట్లోకి వెళ్తే మీరు చూడాల్సిన లొకేషన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోకి మాత్రం ఎండ వరకు మిస్ కాకండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీకు నీటికి చూపిస్తుంది. గొరిల్లా, ఏనుగులు, కుందేళ్ళు, బాతులు, వాటరు చాలా ఉన్నాయి. నాకైతే పేర్లు అయితే చెప్పడానికి వీలు కావడం లేదు. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేదైతే పూర్వంలో అంతరించిపోయిన జాతులు, అది డ్రాగన్స్, ఏనుగులు. ఇవి మీరు చూడండి. ఇప్పుడు అవి కొండ ప్రాంతాల్లో నివసించేవి. డ్రాగన్ గుడ్లు కూడా నిర్మించారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు తీసుకోకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత ప్లేసెస్ చూసినాం కదా, ఈ ప్లేస్ కావాల్సిన మట్టిని సేకరించింది ఫ్రెండ్స్. ఇది మట్టి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మన భూమిపైన పడ్డే మనం తినే రెగ్యులర్ ధాన్యాలు మీరైతే దగ్గర నుంచి చూడవచ్చు. ఇవన్నీ మనము డైలీ తినే ధాన్యాలు ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు మనం చూసిన బొమ్మలు విజువల్స్కి సంబంధించి సేకరించిన మట్టి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ విజువల్లో అతి ముఖ్యమైన మొత్తం కార్స్, ఆటోస్, రైల్వే ట్రాక్ అండి. మీరు వెనకాల వచ్చేది ఇది రైల్వే ట్రాక్ అండి. ఇంకా రైల్వే అటు పోతే బెంగళూరు, ఇటు పోతే హొస్పేట చూడవచ్చు. మనమైతే తిరిగినాం కాబట్టి చెప్తున్నాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూపించిన ప్రతి ఒక్క ప్లేసెస్ ఎక్కడుగా ఫ్రెండ్స్, ఇది మాత్రం ఈ కర్ణాటకలో ఉండే బళ్ళారి డిస్టిక్లో ఉండే అతి ముఖ్యమైన ప్లేసెస్ ఇవి. అదైతే తుంగభద్ర డ్యామ్, హొస్పేట డ్యామ్ అంటారు. అదైతే హంపి, ఇదైతే వరంగల్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది అది వరంగల్ కొండ, అక్కడైతే ఫారెస్ట్ అంటారు. అవైతే మనం చూసాము. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి యొక్క అవయవాలు ఇక్కడ నిర్మించారు కదా, దాన్ని మళ్ళీ బోర్డు రూపంలోనే పెట్టారు. చూడండి, అదైతే జీర్ణశయం, అది ప్రేగ అంటారు, గొంతు ప్రేగ అంటారు అది. అలాగైతే అక్కడ మన జంతువులు, మనుషుల రూపంలో ఉండే జంతువులు, లేదు డైనోసార్లు, ఏనుగులుగా